Welcome to the Maths Foundation classes. So today we are going to learn types of operations on sets. So ఇంతకు ముందు క్లాస్లో మనము టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. టైప్స్ ఆఫ్ సెట్స్ మనకు ఎంటీ సెట్, తర్వాత డిస్జాయింట్ సెట్స్, తర్వాత ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, ఈ విధంగా టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ద యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏ సెట్ which consists of all the elements of A or B. సో ఇక్కడ ఏ యూనియన్ అంటే యూనియన్ ఏలో ఉన్నాయి బీలో ఉన్నాయి కలిపి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుందాము. బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5 తీసుకుందాం. సో దీస్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ కదా. ఏలో ఉన్న ఎలిమెంట్స్ను బీలో ఉన్న ఎలిమెంట్స్ని ఏ విధంగా రాద్దామో చూద్దాం. ఏ యూనియన్ బి. సో ఇక్కడ ఏమన్నాడు? ద యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏ సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ బి. ఏలో లేదా బీలో ఉన్నాయి అన్ని కలిపి రాయడాన్ని ఏ యూనియన్ బి అంటున్నాం. అంటే ఇక్కడ 1 ఉంది, 2 రెండిట్లలో ఉంది కాబట్టి 1 టైమే రాస్తున్నాం. 3 నెక్స్ట్ 5 అన్ని ఎలిమెంట్స్. ఇప్పుడు 1 అనేది తీసుకున్నట్లయితే ఏలో నన్ను ఉంటుంది లేదా బీలో నన్ను ఉంటుంది. అంటే ఇక్కడ ఏలో ఉంది. 2 అనేది ఏలో లేదా బీలో అంటే రెండిట్లలో ఉండొచ్చు, లేదంటే ఒకటి ఏలో కూడా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ యూనియన్ బి. So the symbol U is used to denote the union. ఓకేనా? సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ గురించి మనము చూద్దాము. వెన్ డయాగ్రామ్ నెక్స్ట్ దానిలో. సో దిస్ ఈస్ ఏ సెట్, నెక్స్ట్ అనదర్ సెట్ ఈస్ బి. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో వెన్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ ఇన్ రెక్టాంగిల్. సో ఇక్కడ మ్యూ అంటాం. మ్యూ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్. సో ఇక్కడ మనకు ఇది ఏ సెట్, బి సెట్. సో ఇది వెన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఏలో ఉన్న ఎలిమెంట్స్ షేడెడ్ వెన్ డయాగ్రామ్ అంటే ఇక్కడ షేడ్ చేయండి అన్నప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నట్టు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్, ఇప్పుడు ఇందాక ముందు వచ్చినాయి కదా 1, 2, 3 కామన్ వచ్చినాయి కదా, 2, 3, 5. ఇప్పుడు ఇది వెన్ డయాగ్రామ్ రూపంలో చూపెట్టాము. ఏలో ఏమేమి ఉన్నాయి? 1, 2, 3. ఏ అంటే కంప్లీట్ సర్కిల్, బి అంటే ఈ సర్కిల్. సో 1, 2, 3, 5 ఇది ఏలోనన్న ఉంటుంది, 1 అనేది బీలోనన్న ఉంటుంది, 2 అనేది ఏలోనన్న బీలోనన్న, 3 అనేది కంప్లీట్గా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ రాయడాన్ని ఏమంటున్నాం? ఏ యూనియన్ బి. సో ఇక్కడ మనం ఈ విధంగా వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 5, 6, 8, బి ఈజ్ ఈక్వల్ టు 5, 7, 9, 1. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ అని అడుగుతుండు. సో ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక చెప్పినాం కదా, అన్ని అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాయడం. ఫస్ట్ 2 ఉంది రాసేసినాం, తర్వాత 5 రెండు బోత్ ఉంటే ఒకటేసారి రాయాలి. 6 తర్వాత 6, 7 తర్వాత 8 తర్వాత 9, 1 ఉంది ఇక్కడ. 1 అనేది ఫస్ట్ రాసిద్దాం. సరే, మనం ఆర్డర్ ఏ విధంగా రాసినా నెక్స్ట్ స్టెప్లో రాయొచ్చు. 1, 2, 5, 6, 7, 8, 9. సో దీన్నే మనము వెన్ డయాగ్రామ్ రూపంలో ఏ విధంగా వేద్దామో చూద్దాం. ఒకసారి చూడండి. వెన్ డయాగ్రామ్లో మనం ఏ విధంగా ఫస్ట్ రెక్టాంగిల్లో 2 సర్కిల్స్ డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ, దిస్ ఈజ్ కాల్డ్ బి. సో హియర్ రైట్ మ్యూ యూనివర్సల్ సెట్. ఫస్ట్ ఈ రెండిట్లలో ఉన్న ఎలిమెంట్స్, కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 5 మిడిల్లో రాద్దాం. సో నెక్స్ట్ ఇంకా ఏలో మిగిలిన ఏమున్నాయి? 2, 6, 8, 2, 6, 8. తర్వాత ఇక్కడ ఏమున్నాయి? 7, 9, 1, 1, 7, 9. ఈ విధంగా రాయడాన్ని ఎన్ డయాగ్రామ్లో చూపెడుతుంది. ఇప్పుడు ఏ యూనియన్ బి అన్నప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఏ యూనియన్ బి అన్నప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ, ఆల్ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి రాయాలి. సో ఏమవుతుంది? 1, 2, 5, 7, 6, 7, 8, 9. సో యూనియన్ అంటే కలిపి రాయడాన్ని యూనియన్ అంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇంకొక పిక్చర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, వెన్ డయాగ్రాము. సో ఆ వెన్ డయాగ్రామ్లో మనము ఏం చేద్దాం? ఏ యూనియన్ బి రాద్దాం. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయడం చూద్దాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి నాన్న? ఏ అంటే ఏ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే. సో ఇక్కడ ఏమున్నాయి? 1, 2, 3, 4. ఓకేనా? బీలో ఉన్న ఎలిమెంట్స్ అంటే బి సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ బి? 2, 4, 6, 8.
సో ఇప్పుడు ఏ యూనియన్ బి ఏ విధంగా రాస్తారు చూడండి. ఏ యూనియన్ బి అన్ని ఎలిమెంట్స్ని కలిపి రాయడం. ఈ సర్కిల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ టోటల్గా మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అది రాయడము చూద్దాం. సో 1, 2, 3, 4, 6, 8 అన్నీ కూడా ఇది అన్నీ కలిపి రాస్తే ఏ యూనియన్ బి అవుతుంది. ఓకే.